రెస్పెక్టెడ్ టు ఎవ్రీవన్. మనం చాలా సందర్భాల్లో మెయిల్స్ పంపిస్తుంటాం, మెసేజెస్ పంపిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఈ మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ మనకు చాలా స్లోగా వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాట్సాప్లో మనకు నెట్వర్క్ తక్కువ ఉండి మన మొబైల్లో మనం ఏదైనా ఒక మెసేజ్ని వాట్సాప్లో పంపిస్తూ ఉన్నప్పుడు మనం బాగా గమనించి ఉంటాం, ఇలా రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది. అంటే ఎంతసేపుకి సెండ్ కాదు, స్లోగా సెండ్ అవుతుంది. సెండ్ అవుతుంది కానీ చాలా స్లోగా సెండ్ అవుతుంది. ఇట్ విల్ బి టేకింగ్ మచ్ టైం, చాలా టైం తీసుకుంటుంది. ఇలా చాలా టైం తీసుకొని ఒక మెసేజ్ కానీ ఒక మెయిల్ కానీ సెండ్ అయ్యే విధానాన్ని మనకు ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉంది, దట్ ఈస్ కాల్డ్ స్నేల్ మెసేజ్. అంటే స్లోగా మెసేజ్ వెళ్తే మనం ఏం చెప్పాలి అంటే స్నేల్ మెసేజ్ అనాలి. స్నేల్ ఈమెయిల్, స్నేల్ మెసేజ్ ఆర్ స్నేల్ ఈమెయిల్. స్నేల్ ఈమెయిల్ అంటే మనం చాలా సందర్భంలో నత్త, స్నేల్ అంటే ఎగ్జాక్ట్లీ మీనింగ్ నత్త. అందుకే స్నేల్ పర్సన్ అంటారు, ఎందుకంటే నత్త నడక అంటే స్లోగా నడిచే వ్యక్తులు కొంతమంది ఉంటారు. నిదానంగా స్లోగా నడిచే వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వ్యక్తులను మనం స్నేల్ పర్సన్స్ అనాలి. స్నేల్ పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్గా ఇస్తాను. స్నేల్ మెసేజ్ అంటే నిదానముగా వెళ్ళే మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ పోస్ట్ ద పోస్ట్. ఆర్డినరీ పోస్ట్ మనం చేయొద్దు అని చెప్పాలి. డోంట్ డూ ఆర్డినరీ పోస్ట్. డోంట్ డూ ఇన్ ఆర్డినరీ పోస్ట్. ఆర్డినరీ పోస్ట్ చేయదు, బికాస్ ఇట్ ఈస్ ఎ స్నేల్ పోస్ట్. ఇట్ ఈస్ ఎ స్నేల్ పోస్ట్ అంటే ఆర్డినరీ పోస్ట్ చాలా స్లోగా వస్తుంది. యూ హ్యావ్ టు సెండ్ స్పీడ్ పోస్ట్. స్పీడ్ పోస్ట్లో పంపించాలి. యూ షుడ్ నాట్ డూ ఎన్ ఆర్డినరీ పోస్ట్. ఆర్డినరీ పోస్ట్ చేయకూడదు. యూ షుడ్ డూ, నువ్వు చెయ్యాలి. ఏంది? స్పీడ్ పోస్ట్ చెయ్యి అని చెప్పాలి. అంటే ఆర్డినరీ పోస్ట్ చాలా స్లోగా వస్తుంది కదా, నిదానంగా వస్తుంది కదా. అందుకే ఆర్డినరీ పోస్ట్ లైక్ ఎ స్నేల్ పోస్ట్. స్పీడ్ పోస్ట్ అనేది కొంచెం తొందరగా వస్తుంది. స్పీడ్ పోస్ట్ అనేది తొందరగా వస్తుంది. ఆర్డినరీ పోస్ట్ చాలా టైం తీసుకుంటుంది కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ a snail post. Ordinary post like as a snail post. స్నేల్ ఈమెయిల్ కూడా ఒక్కొక్కసారి లేట్గా వెళ్తుంది, చాలా స్లోగా వస్తుంది. ఒక్కొక్కసారి మనకు ఓటీపీస్ కూడా ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానీ, ఏదైనా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసేటప్పుడు కానీ, నెట్వర్క్ ఇష్యూస్ వల్ల మనకు మెసేజెస్ రావడం కూడా చాలా స్లోగా వస్తూ ఉంటాయి. దట్స్ కాల్డ్ స్నేల్ మెసేజెస్. స్నేల్ మెసేజ్ అంటే నత్తలాగా వచ్చే మెసేజ్, అంటే చాలా స్లోగా నిదానంగా వచ్చే మెసేజ్ని స్నేల్ మెసేజ్ అంటాం. చాలా నిదానంగా వచ్చే ఈమెయిల్ని స్నేల్ ఈమెయిల్ అంటాం. స్నేల్ ఈమెయిల్ అంటే నిదానంగా వచ్చే ఈమెయిల్. అలాగే చాలా నిదానంగా నడిచే వ్యక్తుల్ని, అందుకే వాడు నత్తనడక నడుస్తున్నాడు అంటారు, ఆమె నత్తనడక నడుస్తుంది అంటారు. అంటే నత్తనడక నడుస్తుంది అంటే స్లోగా నడుస్తుంది. షీఈస్ క్రాసింగ్ ద రోడ్ లైక్ ఎ స్నేల్. She is crossing the road like a snail. అంటే ఆమె నత్తలాగా రోడ్డు క్రాస్ చేస్తూ ఉంది, అంటే స్లోగా నడుస్తూ ఉంది. వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మన అలా నత్త నడక నడకూడదు, ఫాస్ట్గా మన
నడవాలి. మనం చెప్తూ ఉంటాం, షీఈస్ క్రాసింగ్ ద రోడ్ లైక్ ఎ స్నేల్. నత్తలాగా రోడ్ క్రాస్ చేస్తుంది. షీ క్రాస్డ్ ద రోడ్, షీ క్రాస్డ్ ద రోడ్ లైక్ ఎ స్నేల్. ఆమె నత్తలాగా క్రాస్ చేసింది రోడ్. దెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్. దెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్. యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటే, షీ క్రాస్డ్ ద రోడ్ లైక్ ఎ స్నేల్. ఆమె రోడ్డు మీద నత్తలాగా నడవడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నత్తలాగా కనబడుతున్నాడు అంటే నత్తనడక నడుస్తున్నాడు అని మీనింగ్ వస్తుంది. హీ సీమ్స్ టు బి లైక్ ఎ స్నేల్. హీ సీమ్స్ టు బి లైక్ ఏ స్నేల్ అంటే అతను నత్తలాగా కనపడుతున్నాడు, అంటే నత్త నడక నడుస్తున్నాడు అని మనం ఇలా రకరకాలుగా మనం చెప్పవచ్చు. అంటే ఎంత మంచి పదం చూడండి. స్నేల్ మెసేజ్ అన్నా, స్నేల్ ఈమెయిల్ అన్నా, స్నేల్ పర్సన్ అన్నా, మనం నత్త నడక స్లోగా వెళ్ళే వ్యక్తులని, స్లోగా వెళ్ళే మెసేజెస్ని స్నేల్ ఈమెయిల్స్, స్నేల్ మెసేజెస్, స్నేల్ పర్సన్స్ ఇలా మనం అంటూ ఉంటాం. స్నేల్ అంటే ఎగ్జాక్ట్గా తెలుగు మీనింగ్ నత్త. నత్త అంటే మనకు నత్త తెలుసు కదా, నత్త చాలా స్లోగా వెళ్తుంది, నిదానంగా వెళ్తూ ఉంటుంది. అందుకే ఎక్స్పర్ట్స్ మనకి ఎలా పేరు పెట్టారంటే ఇలా పేరు పెట్టారు, స్నేల్ మెసేజ్. స్నేల్ మెసేజ్. ఐ గాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ అప్లై చేస్తున్నాం, ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటున్నాం, మెసేజెస్ తొందరగా రావు చూడండి. ఒక 10 నిమిషాల తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు మెసేజెస్ వస్తాయి. ఐ గాట్ స్నేల్ మెసేజెస్ అంటే అప్పుడు చెప్పాలి ఐ గాట్ స్నేల్ మెసేజెస్ అంటే నత్త నడకన వచ్చినటువంటి, అంటే స్లోగా వచ్చినటువంటి మెసేజెస్ నాకు వచ్చాయి అని అర్థం. ఐ గాట్ స్నేల్ మెసేజెస్ అంటే స్లోగా వచ్చినటువంటి మెసేజెస్, నిదానంగా ఎప్పుడో వచ్చినట్టు, ఆల్రెడీ పంపించారు బట్ సెండ్ అవ్వడం చాలా స్లో ప్రాసెస్. కాబట్టి స్నేల్ మెసేజెస్. మరింత ఇన్ఫర్మేషన్ కోసం, ఇలాంటి క్లాసెస్ కోసం, ఇది జస్ట్ ఫర్ 1 డేలో మనం ఎవ్రీ మన ప్రాక్టీస్ సెషన్లో ఇలాంటివి 10 కథలు ఇస్తాం. అంటే 10 వర్బ్స్ ఇచ్చి 10 వర్డ్స్ ఇచ్చి అది నౌనా, వర్బా, అడ్జెక్టివా, యాడ్వర్బా, దాని యొక్క సిచ్యువేషన్ ఏంటి, దాని యొక్క స్టాండర్డ్ ఏంటి, దాని ఇంగ్లీష్లో ఎలా చెప్తుంది, దాని యొక్క ఇంగ్లీష్లో ఆ పదం యొక్క ఆరిజిన్ ఏంటి, ఆ పదం మనకి ఎలా పుట్టింది, ఇలాంటివన్నీ కూడా మన రోజు మన ఆన్లైన్ క్లాసెస్లో, ఆఫ్లైన్ క్లాసెస్లో ఒక 10 పదాలు మీకు ఇలా కథల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు బ్రెయిన్లో అలా స్టోర్ అయిపోతాయి. సో ఎవ్రీ మెసేజ్ విల్ బి స్టోర్డ్ ఇన్ యువర్ మైండ్. మీ మెదడులో అలా స్టోర్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఒక్క చిన్న వీడియోతో చూడండి, జీవితకాలం మనకు గుర్తుండిపోతుంది. స్నేల్ మెసేజ్ అంటే నిదానంగా వచ్చినట్టు వచ్చే మెసేజ్. సో నిదానంగా వచ్చే పర్సన్ స్నేల్ పర్సన్. షీ క్రాస్డ్ ద రోడ్ లైక్ ఎ స్నేల్. ఆమె రోడ్డు క్రాస్ చేసింది నత్తలాగా, స్లోగా క్రాస్ చేసింది. దెన్ ద యాక్సిడెంట్ హ్యాపెన్. దాని కారణంగా యాక్సిడెంట్ జరిగింది అని చెప్తాం కదా. మరి ఎంత బాగున్నాయి చూడండి. ఇలాంటివి రోజు 10 నేర్చుకోండి. ఎవ్రీడే యూ హ్యావ్ టు బి ప్రాక్టీస్డ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు బి లిసన్డ్ కేర్ఫుల్లీ ఇన్ యువర్ హోమ్. అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఫాలో మై క్లాసెస్. రెగ్యులర్గా నా క్లాసెస్ ఫాలో అయితే, ఎవరైనా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళు, ఎవరికైనా వీడియోస్ రాకుండా ఉన్నా, లేదా ఎవరికైనా ఇంకా పీడిఎఫ్స్ కూడా రాకుండా ఉన్నా, దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీకు పంపించేది ఒక 1 or 2 days లేట్ అయి ఉండొచ్చు, బట్ 101% ఖచ్చితంగా ప్రతి క్లాసు ఏ రోజు క్లాసు ఆ రోజు వెంటనే పంపించేస్తాను. కాబట్టి ఒక్కొక్కసారి స్నేల్ పీడిఎఫ్స్ లేట్గా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మొన్న ఒక అబ్బాయి పంపించాను, డౌన్లోడ్ చేసుకోలేదు. ఉన్నీలే నిదానం చేసుకుందాము అనుకున్నాడు అబ్బాయి, డౌన్లోడ్ చేసుకోలే. నేను పంపించిన వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకుంటే అలాగే మీ మొబైల్లో ఉంటాయి, మీ సిస్టంలో అలాగే ఉంటాయి. సో నాకు సెండ్ అయిపోయింది. అతను చూస్తే రాలేదు సార్ అంటాడు.
తర్వాత ఒకసారి ఆఫీస్కి రా అంటే ఆఫీస్కి వచ్చాడు. వచ్చిన తర్వాత మొబైల్ చూస్తే అన్నీ పోయినాయి. బట్ లేట్గా వెళ్ళడం వల్ల ఈ అబ్బాయి ఉన్నీలే అనుకున్నాడు, అన్నీ అలాగే పెట్టుకున్నాడు. మళ్ళీ అవి ఓపెన్ కావు, అలా ఓపెన్ కాకుండా ఉంటాయి. సో ఇలాంటి పదాలను ఎలా అంటాం ఏంటి, ఇంకా ఎలా సెంటెన్సెస్ తయారు చేయాలా అనేది మనకు క్లియర్ కట్గా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి పీడిఎఫ్ని కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ అండ్ విల్ బీ దే ద నెక్స్ట్ క్లాస్. మరొక క్లాస్లో మరికొంత ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాడు మీ శేఖర్ సార్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్. బై బై అండ్ జై హింద్.